ఇదిగో మీ చెల్లెలు మీకెందుకో ఫోన్ చేస్తుంది. డబ్బులు అడిగితే మాత్రం లేవని చెప్పండి. చెప్పమ్మా. అన్నయ్య, మీకు తెలుసు కదా మీ బావకి జాబ్ లేదని. కొంచెం ఇంట్లో కష్టంగా ఉంది. ఒక 10,000 ఉంటే వెయ్యి అన్నయ్య. డబ్బులు రాగానే తిరిగిచ్చేస్తాను. ఈ నెల మాకు కూడా చాలా ఖర్చులైనవి అమ్మా. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఏమీ అనుకోకు తల్లి. అయ్యో పర్లేదులే అన్నయ్య, ఏమీ కాదులే. వదినని అడిగానని చెప్పు. నానా చెప్పు. హాస్పిటల్కి వెళ్తాను, వెళ్ళావా? ఆ పని మీదే ఫోన్ చేశానమ్మా. అల్లుడిని ఒక 10,000 ఉంటే వేయమనమ్మా. నెల రోజుల్లో తిరిగిచ్చేస్తానమ్మా. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎలా అడగాలి? ఏమండి అమ్మా, నాన్న ఫుల్లు దాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతాండే. ఎక్కర్రా? అగో ఈ సీసీ రోడ్ కాన్నే. నీ తాగుడు గాలిపోను, నీ తాగుడు కూలిపోను. పాలను ముంగట, పగోను ముంగట, కులపొను ముంగట, తలపొను ముంగట ఇజ్జత్ మనం తీయబట్టే ఈ తాగుడు కూలిపోను. మనిషి అయి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమాన ఉండాలే. ఓర్ నీ అబ్బాయి ఇది రానే వద్దందరూ, నా పని అయిపోయింది. నీ అబ్బాయి ఏం చేయాలి, ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి. ప్లీజ్ డోంట్ టచ్ మీ, గెట్ లాస్ట్ మేడం. ఐఎమ్ మ్యారీడ్ పర్సన్ మేడం, కొంచెం దూరం ఉండు. నాకు బంగారం లాంటి భార్య ఉన్నది. ఆమె అంటే నాకు సచ్చే అంత ప్రాణం. మాగసరే గంతి ఆ తాగేదేదో ఇంట్లోకి తీసుకొచ్చుకొని తాగుతేంది. అయ్యో బంగారం నువ్వేనా? సారీ, మరోసారి ఇంట్లోకి తెచ్చుకొని తాగుతుంది. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. ఇదిగో తమ్ముడు, నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. చాలా కష్టంలో ఆదుకున్నావు. 3 నెలల్లో తిరిగిస్తానన్నా. సరే సర్లేరా, ముందైతే ఆ పని చూడు. మీ తమ్ముడు ఎంత వడ్డీ ఇస్తున్నాడేంటి? వడ్డీనా? మా పిన్ని కొడుకేవాడు. పిన్ని కొడుకైతే వడ్డీ తీసుకోరా? మీరెక్కడైనా వడ్డీ లేకుండా డబ్బులు తీసుకొచ్చారా? బయట వాళ్ళకి అయిన వాళ్ళకి తేడా ఉండదా? అయిన వాళ్ళు అని ఎప్పుడు ఆ మాయలోనే బ్రతకండి. మనకి ఎవరితో అవసరం లేదు. అవునా? ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా? ఇంకా వేరే మార్గం లేదా? ఏంటే ఏమైంది అంత బాధపడుతున్నావు? ఎంత ఖర్చు పెట్టినా మా నాన్న ఆపరేషన్ కి O- బ్లడ్ దొరకడం లేదండి. వదినా, మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. నా బ్లడ్ O-నే. నేనిస్తాను బ్లడ్. ఇంకా ఏంటో వదినా ఆలోచిస్తున్నావు? హాస్పిటల్కి వెళ్దాం పదండి. కళ్యాణి, జీవితంలో అవసరాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. నా దగ్గర డబ్బుంది, నాకు ఎవ్వరితో అవసరం లేదని అనుకోవద్దు. ఏ సమయం ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి చెప్పి రాదు. పద. హలో, పెళ్ళయింది, మార్వెళ్ళయింది, ఇంకా రాబుద్దైతలేదా? అన్నుంచెల్లి పెళ్లికి ఎవడు వేయండి? పెళ్లికనే తయారైపోతివి. ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లా. గా పోలీస్ స్టేషన్లకు ఎందుకు పోయినావు? మళ్ళేం చేసినావు? ఫస్ట్ ట్రైన్ కు పోతానని రైల్వే స్టేషన్ కి పోయినే. అక్కడికి పోయినాక తాటికే అంత అక్షరాలతో రాసి ఉన్నది, అది చదివినా. ఇంతకు ఏం చదివినావు? తెలియని వ్యక్తుల దగ్గర ఏం తీసుకోవద్దని రాసి ఉన్నదే. అందుకోసమే టికెట్ ఇచ్చే వ్యక్తి నాకు తెలియదు కదా, టికెట్ తీసుకోలేదే. అందుకోసమే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిర్రే. టికెట్ లేని ప్రయాణం నేరం అని నువ్వు చదివిన దాని పక్కనే ఉంటది, అది చదవలేదా?